విఘ్నేశ్వరాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో భోజనం చేసే ముందు పఠించవలసినటువంటి ఒక మంత్రాన్ని గురించి మరియు చిత్రగుప్త బలి యొక్క ఒక భావాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గత వీడియోలలో భోజనానికి ముందు చేయవలసిన ఎన్నో కార్యక్రమాలను గురించి తెలుసుకున్నాం. భోజనం చేసేటటువంటి సమయాన్ని గురించి, భోజన సమయంలో మనం మంచినీటి గ్లాసుని ఏ వైపు ఉంచాలనేటువంటి అంశాల గురించి, భోజన సమయంలో ఏ విధంగా కూర్చుంటే మనకు ఆరోగ్యమైనటువంటి అంశాల గురించి, ఇలా రకరకాల అంశాల గురించి తెలియజేశాము. వాటన్నింటినీ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఇక ఈ వీడియోలో మనం భోజనానికి ముందు ఈ మంత్రాన్ని పఠించడం వలన మనకు ఎంతో శుభం జరుగుతుంది. ఆ మంత్రాన్ని ఇప్పుడు తెలియజేస్తుంది. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ అంటూ ఆ పార్వతీమాత భిక్ష అడుగుతుంది. ఓ అన్నపూర్ణమాత, ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉండేటటువంటి ఓ అన్నపూర్ణేశ్వరి, ఆ శంకరుని యొక్క ప్రియ పత్ని, ప్రియ అర్థాంగి అయినటువంటి ఓ పార్వతీ మాత, నేను అర్థిస్తున్నాను తల్లి. ఈ ఆహారం అనేది నాలో జ్ఞానాన్ని వైరాగ్యాన్ని నింపుతుందని, నీ దయమూలంగా ఆ జ్ఞాన వైరాగ్యాలు నాకు సిద్ధిస్తాయని నేను ప్రార్థిస్తూ ఈ భోజనాన్ని స్వీకరిస్తున్నాను తల్లి అంటూ ఆ మాతా పార్వతీ మాతను అర్జిస్తూ చేసేటటువంటి ఒక చర్చ. ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత ఒక ముద్ద ఆహారాన్ని తీసుకొని కలిపి పక్కకు ఉంచాలి. అలా ఉంచేదానినే చిత్రగుప్త బలి అని అంటారు. చిత్రగుప్తుడు అంటే ఎవరు అంటే యమధర్మరాజుకు అందించవలసినటువంటి లెక్కల చిట్టాను అందించేటటువంటి వ్యక్తి. మనం మరణించిన తర్వాత మన పాప పుణ్యాలను లెక్కించేటటువంటి వ్యక్తి. అట్టి వ్యక్తికి బలి అంటే దానముగా ఇవ్వడం. ఆ చిత్రగుప్తునికి ఇచ్చేటటువంటి దానం కాబట్టి, ఆ యమధర్మరాజు యొక్క మిగిలిన బంటుకు ఇచ్చేటటువంటి దానం కాబట్టి దాన్ని చిత్రగుప్త బలి అంటారు. మొట్టమొదటిగా ఒక ముద్దను తీసుకొని మనం చేసేటటువంటి భోజన పాత్రలో ఒక పక్కగా ఉంచి చిత్రగుప్త బలి అంటూ మనం ఆ ఆహారపు ముద్దకు నమస్కరించి మనం ఆహారాన్ని ప్రారంభించాలి. ఇది దాని యొక్క ఒక భావన. మిగిలినటువంటి భావనల గురించి, మిగిలిన మంత్రాన్ని గురించి నేను తర్వాత వీడియోలలో తెలియజేస్తాను. ఒక విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మన ప్రాచీనులు మనకు అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి
అంశాలను మనం ఆచరించడం మూలంగా మన జీవితం ధన్యమవుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఎల్లవెల్లా గుర్తుంచుకోవాలి. ఆహారాన్ని తీసుకునే సమయంలో మన మనస్సు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఎంతో అద్భుతంగా ఈ మంత్రంలో మనం తెలియజేశాం. మనం ఈ ఆహారాన్ని తీసుకునేది మనలో జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని నింపుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవడం కోసం మాత్రమే అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి జీవరాశి ఏదో ఒక మంచి చేయడం కోసం మాత్రమే వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని, అలా గుర్తించేటటువంటి అంశాన్ని ఇందులో మనకు తెలియజేశాం. మనం జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం మూలంగా ఈ జీవితం యొక్క అర్థ పరమార్థం అనేది మనకు అర్థమవుతుందని, ఈ ఆహారం అనేది నాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని సిద్ధింప చేయాలని మనం ఆ పార్వతీ మాతను, ఆ అన్నపూర్ణేశ్వరిని, ఆ పరిపూర్ణ అయినటువంటి ఆ అన్నపూర్ణ మాతను మనం ప్రార్థించడం మూలంగా మన జీవితం ధన్యమైపోతుందని, మనం ఎంతో ఉన్నతి స్థితిని పొందుతామని, జ్ఞాన వైరాగ్యాలు మనకు సిద్ధించడం మూలంగా మన మానవ జన్మ అనేది ధన్యమైపోతుందని ఎంతో అద్భుతంగా తెలియజేసినటువంటి ఈ అంశాన్ని మనం ఆచరించడం మూలంగా మన జీవితం ధన్యమవుతుంది. ప్రతినిత్యం భోజనానికి కూర్చునే ముందు ఈ మంత్రాన్ని పఠించడం మూలంగా మన జీవితం బాగవుతుంది, మన పిల్లల జీవితం బాగవుతుంది. మన పిల్లలకు కూడా ఈ మంత్రాన్ని నేర్పించి భోజనానికి ముందు ఈ విధంగా చేయించడం మూలంగా ఎంతో ఉన్నత స్థితిని వారు కూడా పొందుతారు. ఆలోచించండి, మనల్ని మనం బాగు చేసుకున్నాం, మనల్ని మనం బాగుపరచుకోవడం కోసం మాత్రమే మన ప్రాచీన మనకి ఈ విద్యను అందించారు. ఈ విద్యను మనం అందుకొని మనం బాగు చేసుకుంటూ మన బాగుపడాలను బాగు చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.